హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఈరోజు వ్లాగ్ అన్నట్టు షార్ట్ వీడియో చేసిన ఇంత ముందుకే చూడండి. ఓకేనా? షార్ట్ వీడియోలో చేసి ఇప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఫస్ట్ అయితే రొయ్యల కర్రీ అండ్ గోంగూర రెడీ చేసిన తర్వాత టిఫిన్లోకి వచ్చేసి ఉప్మా. ఈ రెండు రెసిపీస్ కలిపి ఫుల్ వీడియో చేస్తున్నా. ఓకేనా? చూడండి. ఇంకా రొయ్యల వేపుడు ఫ్రై గోంగూర రెసిపీ వచ్చేసి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ టైం చేసిన నేను. ఓకేనా? ఇంకా ఫస్ట్ అయితే వేయించుకొని రొయ్యలు మంచిగా వేయింపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వేగిన తర్వాత మంచిగా కడుక్కోవాలి. క్లీన్గా మంచిగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఉంటుంది కర్రీ వచ్చేసి ఫ్రై. కంపల్సరీ ట్రై చేయండి మీరైతే, బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా? ఇంకా పొద్దున్నే హడావిడిగా ఉంటుంది. అందులోటి ఈరోజు ఫ్రైడే పూజ చేసుకోవాలి. ఈరోజు పూజ వచ్చేసి మా లిన్సీ చేసింది అన్నట్టు. ఇంకా పూజ మా లిన్సీ చేసింది. ఇంకా నేను చెప్తుంటే ఆమె చేస్తుంది అన్నట్టు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ మగ్గ పెట్టుకోవాలి. ఇంకా మా లిన్సీ పూజ చేయమంటే మంచిగా చేస్తుంది ఫ్రెండ్స్. పూజ వీడియో కూడా షార్ట్ వీడియో చేసి పెడతా, చూడండి. ఇంకా మంచిగా ఉంటుంది రెసిపీ, మాత్రం కంపల్సరీ ట్రై చేయండి మీరు. ఓకేనా? ఇవి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత మంచిగా అల్లం పేస్ట్ వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత ఇక కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి. ఇంకా ఈరోజు మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, మీ హస్బెండ్స్కి ఏం టిఫిన్ బాక్స్కి ఏం పెట్టిరు, ఏం కర్రీ స్పెషల్ చేసిరు అన్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మగ్గిన తర్వాత కొంచెం ఇంకా గోంగూర ఉంటుంది కదా ఫ్రెండ్స్, మంచిగా అది తీసుకొని కడుక్కొని అందులో వేసేసుకోవాలి. అది కూడా కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి. ఇంకా మా హస్బెండ్కి అయితే నేను ఇదే పెట్టేసిన బాక్స్లో. మీరేం పెట్టిరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా వచ్చేసి ఇంకా నెక్స్ట్ తర్వాత అది మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకోవాలన్నట్టు. ఇది ఫ్రై, గ్రేవీ కర్రీ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫ్రై కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకున్నా నేను. ఓకేనా? ఆయిల్ ఎక్కువ వాడొద్దంటారు కానీ మేము స్నాక్స్ ఎక్కువ చేసుకుంటాం అన్నట్టు. మళ్ళీ ఊరికి అడుగుతుంది కాబట్టి ఇంకా రొయ్యలు వేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లోకి ఇంకా కారం కొంచెం ఉప్పు ఇంకా వేసుకొని కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్, స్నాక్స్ చెయ్యి, ఏదన్నా ఒకటి చేసి అని ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా నిన్న పెట్టిన షార్ట్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి. ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి మాపై. ఓకేనా? ఇంకా ఇక వచ్చేసి మగ్గింది అన్నట్టు. మగ్గిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నె పలస ఉంది, అందుకనే మాడిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఏం మాడిపోలేదు. ఓకేనా? ఇంకా ఆడిది పలస ఉండేసరికి అట్లా ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి కారం ఉప్పు వేసుకుంటున్నా ఫస్ట్ అయితే, తర్వాత కారం వేసుకున్నా. అది కూడా కొద్దిసేపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మంచిగా వచ్చింది కర్రీ, మాత్రం సూపర్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి మీరు. ఓకేనా? ఇంకా దివాళీ టపాకాయలు కాల్చిరా? మేమైతే అంటే పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు కాలవలేదు. పూజ చేసుకొని ఇంక ఉండేసరికి ఆ రోజు మా ఆయన కూడా లేటుగా వచ్చిండు అన్నట్టు ఆఫీస్లోకి నుంచి. ఇంకా టపాకాయలు అందుకే ఏం కాల్చలేదు, అవి అట్లనే ఉన్నాయి. మళ్ళీ వీడియోలో చూపించింది కదా చూడండి మీరు, షార్ట్ వీడియో పెట్టినాం. ఇంకా వీడియోలోకి వచ్చేసి అవి మంచిగా మగ్గింది. కారం ఉప్పు వేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది.
ఇంకా టపాకాయలు షార్ట్ వీడియో పెట్టినా వ్యూస్ ఎక్కువ రాలేదు. అవే టపాకాయలు ఉన్నాయి. ఇంకా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత కట్టేసుకొని గ్యాస్ కట్టేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఉప్మాకు రెడీ చేస్తున్నా. ఇంకా ఉప్మా కోసం వచ్చేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మంచిగా రవ్వని వేపుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఇంకా అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి మంచిగా వేపుకున్న తర్వాత నేనైతే గ్లాస్ తీసుకున్నా రవ్వ. గ్లాస్‌న్నర పోసిన. అంటే మా ఆయనకి పొడి ఉండాలన్నట్టు. ఉప్మా లూజ్ ఉంటే అస్సలు నచ్చదు ఆయనకి. ఇంకా అందుకని నాకేమో లూజ్ ఉండాలి, ఆయనకేమో పొడి ఉండాలి. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఆ గ్లాస్ తోటి రవ్వ తీసుకున్నా. ఆ గ్లాస్ తోటి రవ్వ తీసుకున్నా కాబట్టి ఆ గ్లాస్ తోటి గ్లాస్‌న్నర రవ్వ అది వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు వేసుకొని ఇంకా మూత పెట్టుకున్న తర్వాత ఎసరు వచ్చేంతసేపు మంచిగా వేడి చేసుకోవాలన్నట్టు. ఇక్కడ ఉప్పు వేస్తున్నా చూడండి. ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఎసరు వచ్చేంతసేపు వెయిట్ చేయాలి. ఇంకా మీరేం టిఫిన్స్ చేసిర్రు ఈరోజు మార్నింగ్? ఇంకా మాదైతే ఉప్మా ఇలా చేస్తున్నా నేను. ఇంక ఇక్కడే ఇక ఎసరు వచ్చేసింది. ఎసరు వచ్చేసిన తర్వాత నేను కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్. మీరు ఎట్లా చేసుకుంటారు? నేనైతే ఇట్లా చేస్తా ఉప్మా. మా ఆయనకి ఇట్లనే నచ్చుద్ది. ఇక లూజ్ అయిందనుకో పొరపాటున ఆ రోజు ఇక తినాడు అన్నట్టు. ఇక ఉప్మా మిగలవలసిందే ఆ రోజు, నేను తినవలసిందే. ఇంకా అందుకనే ఇక సరేలే ఇక తప్పదు కదా, చేయాలి కదా అన్నట్టుగా ఇక చేస్తున్నా. ఇక చూడండి ఇట్లా చేసుకోవాలన్నట్టు. మంచిగా పొడిగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ వీడియో తీసుకుంటూ నేను కలపాలి కదా, అందుకని అట్లా ఉంది. ఏమనుకోకండి, ఓకేనా. అట్లా వస్తుంది పొడిగా. ఇంకా అంతే. ఇంకా మా వాళ్ళు అసలు ఇట్లా చేస్తారు. మా లించి కూడా అంతే, వాళ్ళ డాడీ లాగానే సేమ్. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. ఏదో ప్రయోగం చేసింది, ప్రయోగాన్ని నా మీద టెస్ట్ చేస్తుంది. చూద్దాం ఎట్లుందో. మాటలు రావట్లేదా? బాగానే ఉంది. గోంగూర టేస్ట్ అయితే బాగానే ఉంది, పుల్లగా బాగానే ఉంది. సూపర్. చెప్పు. నాకు ఇట్లా ఉప్మా ఇట్లా పొడి ఉంటే బాగా నచ్చుతుంది అనమాట. అందుకని టేస్ట్ బాగుంది, పొడి ఉంది కాబట్టి. ఏందిరా నేను తిట్టలేదు ఆమె. ఆకు తింటావా నువ్వు? ఆకులేస్తుందా? తింటావా? పెట్టన్నా? లే మరిలే లే, నేను ఎత్తుకోను, లేవాలి నువ్వే. లేవా?